దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఫాదర్ అవసరం లేదు, నేను వస్తాను. ఇక డేటు టైం మీరు ఫిక్స్ చేయండి. మీరు ఫిక్స్ చేయరు కనుక నేనే ఫిక్స్ చేస్తున్నా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీ 11 గంటలకు మనం చర్చకు కూర్చుందాం. ఖచ్చితంగా నువ్వు నేను మాట్లాడదాం. ఏదైతే అంశాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ అంశంలో ప్రజలకు మనిద్దరం కలిసి చర్చలో నిజ నిజాలు నిర్ధారించుకుందామని చెప్పి విసిరిన సవాల్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అలాగే ఆ మాటలకు మా సవాల్ను స్వీకరించిన కేటీఆర్, ఈ అంశంలో ఏం చెప్తారండి లింగం యాదవ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు కోపారిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి నిన్న ఏదైతే వాళ్ళ సామాజిక న్యాయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం వాళ్ళ సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండు అంటూ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం నడుస్తుంది. 10 సంవత్సరాలుగా తెలంగాణను పరిపాలించినటువంటి గత పాలకులు వాళ్ళు ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తే 10 సంవత్సరాలు వాళ్ళంతా కూడా దోచుకొని దాచుకోవడానికే సరిపోయింది. వాళ్ళ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యేకించి కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇవాళ మనందరం ఇక్కడ చర్చ చేసిన పెద్దలు, మీరైనా కానీ ఇక్కడ పెద్దలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విజ్ఞులుగా చదువుకున్న వ్యక్తులుగా చర్చ చేస్తాం. ప్రజాస్వామ్యంలో చర్చలు ఎక్కడ జరుగుతాయండి? ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎక్కడికి పోయి చర్చలు చేస్తారండి? మరి రాజ్యాంగం ప్రకారం మరి అసెంబ్లీలు, పార్లమెంట్లు ఎందుకండి? ఇక బయటనే కూర్చోవచ్చు కదా. మరి దాని ఆ మాత్రం కనీస అవగాహన కూడా లేకుంటే వ్యక్తులకు ఏమో 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తికి ఆ మాత్రం సోయి లేదా అండి? ఒక వ్యక్తి ఒక గతంలో మన ఇండియన్ పార్లమెంట్ డెలిగేషన్స్ రష్యాకు పోయినప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు తెలిసి ఉండొచ్చు. అప్పుడు ప్రమోద్ మహాజన్ వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే ఫారినర్స్ డెమోక్రసీ కైసా చెల్తాయి అంటే బై డిబేట్ అండ్ డిస్కషన్ ఇన్ ద హౌస్. అది ప్రజాస్వామ్యం ఆ విధంగా నడుస్తుంది తప్ప నువ్వు బయటికి రా చూసుకుంటావు అంటే మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడా, ఫామ్ హౌస్ లో అడుక్కుంటాడా? ఇది మరి ఆయనని మరి కేటీఆర్ ఒక ఎమ్మెల్యే మరి వాళ్ళ నాయనని మాట్లాడమని మరి ఈయన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఇవ్వమనండి. ఇవాళ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండండి. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తూ మీరు తెచ్చినటువంటి 7.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఆయనకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ అవన్నీ తట్టుకోలేక అధికారం కోల్పోయినామనే అక్కసుతోటి కేటీఆర్ బహుశా సైకలాజికల్ డిజార్డర్ అండి. మీకు ఒకటి తెలుసు, మెగ్లోమాని అంటారు. ప్రపంచంలో గతంలో హిట్లర్ కుండే అధికార పవర్ అంగ్రితో బాధపడేది. ఇవాళ తెలంగాణలో కేటీఆర్ కూడా ఆ మెగ్లోమాని అనే ఒక సైకలాజికల్ పవర్ అంగ్రితో బాధపడుతుండు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ టీవీ ఛానల్ ద్వారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలలో చర్చ జరగాలనా, బయట జరగాలనా? ఇది చెప్పండి మొదటి. అంటే కేటీఆర్ మరి 10 ఏళ్ళు ఎట్లా మినిస్టర్ చేసిండండి? ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ 10 సంవత్సరాల అభివృద్ధి ఏం చేసిరు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? రైతులకు మీరేం చేసిరు? మహిళలకు మీరేం చేసిరు? మేము సంవత్సరాల కాలంలో మేమేం చేసినామో చర్చ పెట్టండి. ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఏకకాలంలోనే రుణమాఫీ చేశాం. ఇవాళ మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు, రైతు భరోసా ఇచ్చాం. ఇవాళ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. కులగణన అనేది స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ఇదే నరేంద్ర మోడీ ఎప్పుడైతే కులగణన వద్దన్నాడో అదే నరేంద్ర మోడీ తోటి ఇవాళ జనగణలో కులగణన చేయాలని ఒప్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ ఎస్సీ కేటగిరైజ్ అయితేనేమి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదే విధంగా ఇవాళ గ్యాస్ 500 రూపాయలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇంద్రమ్మ ఇండ్లు, ఇవాళ సన్న బియ్యం 501 రూపాయల బోనస్. వన్ మినిట్ ఓకే. ప్రభుత్వంలో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓకే. దీంట్లో ఒకటే అంశం, రేవంత్ రెడ్డి గారు నిన్న ఎల్బీ స్టేడియంలో విసిరిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా, చర్చ కూర్చుందాము, ఎక్కడంటే అక్కడ నేను రెడీ. అది అసెంబ్లీనా లేకుంటే ప్రజాక్షేత్రంలోనా, ప్రెస్ క్లబ్లోనా, ఎక్కడైనా రెడీ. ఈ సవాల్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చి కేటీఆర్తో కూర్చుంటారా? అది చెప్పండి.
నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ చర్చ, ఇవాళ ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రా చర్చిద్దామన్నాడు. అసెంబ్లీకి రమ్మని ప్రతిపక్ష అసెంబ్లీ నాయకుడు సమావేశాలు కేటీఆర్ పెట్టండి, అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, దానికైనా ఓకే అంటున్నారు. మేము ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారండి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, నువ్వు అడుక్కునేది ఫామ్ హౌస్ లో కాదు, అసెంబ్లీకి రా చర్చ చేద్దాం. నాకు ఇంత ముందు కూడా నేను మిత్రులతో మాట్లాడితే ఇదే ఒక చర్చ వచ్చిందండి. రేపు భవిష్యత్ తరాలు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటంటే ఫామ్ హౌస్ లో అనుకుంటానే కల్చర్, రేపు యువత కూడా మరి ఇదే ఆదర్శంగా తీసుకుంటే ఎట్లా అండి? ఇది ఈ మెసేజ్ అమ్మను రేపు భవిష్యత్ తరాల యువతకి ఇస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా, చర్చ చేద్దాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎప్పుడైనా రెడీ, ఎన్ని రోజులైనా అసెంబ్లీ పెట్టడానికి మేము సిద్ధం, మీరు అసెంబ్లీకి రండి, ఏ విషయమైనా చర్చిద్దాం, రండి మీరు అసెంబ్లీకి రమ్మని కేసీఆర్ ని ఎవరొద్దంటూ రండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకొని కేటీఆర్ 1 మినిట్ లింగం యాదవ్ గారు 1 మినిట్ ఓకే 1 మినిట్. మీరు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు యాదగిరి